ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రూపొందించిన ఈ అద్భుత దివ్యౌషధం బీ బెటర్ డయాబెటిక్ కేర్ 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. ఇప్పుడు మనం స్టమక్ తగ్గడం గురించి కదా మెయిన్లీ ఇంపార్టెంట్ అనేది అందరూ ఇప్పుడు అబ్డామినల్ అండ్ సైడ్ వేస్ట్తో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. చెప్పాను కదా సింపుల్ ఆసనాస్తో కూడా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అని. చక్కి చలనాసన అండి, చక్కి చలన, ఇదేదో పేరు భలే ఉందండి. ది బెస్ట్ ఆసన ఏంటంటే చక్కి చలనాసన. అంటే నాకు చలాకీ జంటి కనిపించింది. అంటే పూర్వం తిరగలు తిప్పేవారండి. అవును. ఇప్పుడు ఎవరికి వర్క్ లేదు కదా ఇంట్లోని, అందరూ స్టాండింగ్ పొజిషన్లో ఉండి వంట చేసేసి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోవడం నిలబడి అంతా. అలానే ఇంట్లో మాకు చాలా ఎక్కువ ఉంటుందండి పని, మేమేం ఏ యోగా చేయక్కర్లేదు, మాకు ఏ యోగా అక్కర్లేదు అంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. అదైతే పూర్తిగా రాంగ్ థాట్ అన్నమాట. ఇంట్లో మీరు చేసే వర్క్కి మీ బాడీలో ఉండే పార్ట్స్ మీద యాక్టివేట్ చేసే ఆసనాస్కి సంబంధమే లేదు. దాని దారితే దీని పని దీనిదే. చెప్పాను కదా, ఇంటర్నల్ పార్ట్స్ మీద మనం డెఫినెట్లీ వాటిని ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనం చేయించే ఆసనాస్ వల్ల. అదే మీరు స్టాండింగ్ పొజిషన్లో చేసే ఆసనాస్కి అంటే ఆసనాస్కి అది ఏదైనా వర్క్ చేస్తాం అంతా నిలబడే కదా ఇప్పుడు చేసేది. సో ఇప్పుడు ఈ చక్కి చలనాసన అనేది రోజు కనుక 10 times క్లాక్ వైజ్ 10 times యాంటీ క్లాక్ వైజ్ చేస్తే డెఫినెట్లీ అబ్డామినల్ ఫ్యాట్ అనేది అప్పర్ బాడీ ఫ్యాట్ అనేది కరుగుతుంది ష్యూర్గా. ఎలా చేయాలో కొంచెం చేసి నేను ఇప్పుడు అది మీకు చేసి చూపిస్తాను. నేను పర్లేదు, నో ప్రాబ్లం. అండ్ మ్యాక్సిమం ఓకే, యాక్చువల్గా దూరం స్ట్రెచ్ చేసుకునే వాళ్ళు దగ్గరగా కూడా చేయొచ్చు, దూరంగా స్ట్రెచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లెగ్స్ రెండు అండ్ బాడీ స్ట్రైట్, హ్యాండ్స్ రెండు లాక్ చేస్తారు. ఓన్లీ అప్పర్ బాడీని సర్కిల్ చేయాలి, మ్యాక్సిమం సర్కిల్ 4 sides కూడా సర్కిల్ చేయాలి. ఇది స్టార్టింగ్ పొజిషన్. అండ్ బ్యాక్ అండి, సైడ్, ఫ్రంట్, అగైన్ సైడ్, మళ్ళీ బ్యాక్, 4 sides చేస్తాం. అలానే యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ కూడా మళ్ళీ 4 sides ఇలా ఫింగర్స్ అవుట్ చేస్తూ. ఫస్ట్ ఈ పొజిషన్ రాకపోవచ్చు మీది, సో స్లోగా తర్వాత అయినా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఇలా చేయగలిస్తే ముందు అప్పర్ బాడీని సర్కిల్ చేయగలిస్తే అప్పర్ బాడీ. ఇది ఒక 1 week చేసి ఇది అలవాటు అయిపోతుంది. అప్పుడు లెగ్స్ దూరంగా పెట్టు, మ్యాక్సిమం మీరు ఎంతవరకు డిస్టెన్స్ చేయగలరో అంతవరకు కూడా డిస్టెన్స్ చేయవచ్చు. చేసి సేమ్ పొజిషన్ని ఈ హ్యాండ్స్తో ఆ లెగ్స్ని కవర్ చేస్తూ అప్పర్ బాడీ సర్కిల్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ హ్యాండ్స్ పొజిషన్ లాక్ చేస్తారు అండ్ బ్యాక్ ఈ లెగ్ని కవర్ చేస్తూ మళ్ళీ ఈ లెగ్ అండ్ బ్యాక్. డెఫినెట్లీ ఇంత తిరుగుతున్నప్పుడు అప్పర్ బాడీ ఫ్యాట్ కరగకుండా ఎలా ఉంటుంది? ష్యూర్గా అవుతుంది కదా. సో దాని మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అండి, యాంటీ క్లాక్ వైజ్. అలానే బ్యాక్ వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం హ్యాండ్స్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. ఎల్బోస్ ఇలా బెండ్ అయిపోతే మీ బాడీ వెనక్కి వెళ్తుంది. మీకు ఎల్బోస్ బెండ్ అవగానే మీ బాడీ బ్యాక్ వెళ్ళిపోయిందనే ఫీలింగ్లో ఉంటుంది బాడీ. ఓకే. సో ఎల్బోస్ బెండ్ చేయకుండా బ్యాక్ వెళ్తే దాని బెనిఫిట్ అనేది కూడా ఎక్కువ. కంప్లీట్గా సర్కిల్ చేసుకుంటాం. ఓకే, ఇది చక్కి చలనాసన. సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు కొంచెం దీన్ని అవాయిడ్ చేయాలి అండ్ కంప్లీట్గా ఫార్వర్డ్ బెండింగ్ కొంచెం తగ్గించుకొని అప్పర్ బాడీ సర్కిల్ అనేది చేసుకుంటే బాగానే ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు మళ్ళీ ఇంత ఫార్వర్డ్ బెండింగ్ అనేది అవ్వకూడదు. జనరల్గా ఎవరైనా చేయగలిగే వాళ్ళు, ఇప్పుడు కొంచెం మిడిల్ ఏజ్ కానీ ఎవరైనా బ్యాక్ పెయిన్ లేని వాళ్ళంతా కూడా అబ్డామినల్ ఫ్యాట్ దీంతో ఇంచుమించు బాగా సెట్ అవుతుంది అండ్ సైడ్స్ వేస్ట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. అలానే అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది ఈ ఆసనం చక్కి చలన. బాగుంది, కొంచెం చలాకీగా ఉందండి ఇది. ఓకే అండి.